హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము పచ్చి అలసందలతో స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాము. ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను, తప్పక చూడండి. ఇలా పచ్చి అలసందలు నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు బెల్లము, పచ్చి గింజలు కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లము గింజలు వేసి మనం స్మూత్ పేస్ట్ లాగా కలుపుకుందాము. పేస్ట్ మెత్తగా ఉప్పుతుంది. అవ్వలేదు అంటే కొంచెం వాటర్ కొంచెమే వేయాలి, మరీ ఎక్కువ వేస్తే లూజ్ అయిపోతుంది. ఇలా పప్పులన్నీ నేను వేసుకున్నాను. ఎండినట్టు అయినా కానీ నైట్ నానబెట్టు, లేదంటే 2 hours నానబెట్టినా కానీ సరిపోతుంది. ఇవి పచ్చి అలసందలతో చేద్దాము ఎలా వస్తాయని చెప్పి ఇలా చేశాను. చాలా బాగా మెదిగిపోయింది. చూడండి, పేస్ట్ స్మూత్ అయింది. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ చేశాను. తర్వాత మనము ఒక ఆకు కానీ పేపర్ కానీ లేదా అరిటాకులో కానీ ఇలా వడలాగా చేసి వేద్దాము. ఇవి స్వీట్ వేయడం వల్ల ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చి కొంచెం బ్లాకిష్గా అవుతాయి. ఎందుకు? స్వీట్ కాబట్టి, బెల్లం వేసాం కాబట్టి. చూడండి, ఇలా టర్న్ చేసుకోవాలి. స్వీట్ కాబట్టి కిందకు ఎత్తుకుంటుంది. స్లోగా ఫ్రై అయిన తర్వాత తీస్తే వస్తుంది. ఇలానే చేసుకున్నాను. చాలా బాగుంటాయి. చేసినప్పుడు కంటే తర్వాత చల్లబడిన తర్వాత నెక్స్ట్ డేకి సూపర్గా ఉంటాయి. చాలా బాగుంటుంది. మాకు రాయలసీమలో సంక్రాంతి పండగకి ఇలా కారపొడలు, తీపి వడలు చేస్తారు. వీటిని తీపి వడలు అంటారు. ఈ బ్యాటర్ అంతాను ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన బ్యాటర్ కూడా ఇలాగే చేసుకోవాలి. చూడండి, ఓపెన్ చేస్తే ఎలా ఉంది. చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. వీటిని మేము తీపి వడలు అని అంటాము. మీరు ఏమని పిలుస్తారో నాకు తెలియదు. మేమైతే అలసంద వడలు, తీపి వడలు అని చెప్తారు. చూడడానికి చాలా బాగుంటాయి. ఒక 2-3 days ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.